ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన టాపిక్ యూసుఫ్ అలైహిస్సలాం. యూసుఫ్ అలైహిస్సలాం అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్తలలో ఒకరు. ఆయన ప్రవక్త యాహూబ్ అలైహిస్సలాం గారి కుమారుడు. ఇస్లాం, క్రైస్తవ, యూద మతాలలో మూడింటిలోనూ గౌరవింపబడే ప్రవక్త. ఖురాన్లో ప్రత్యేకంగా సూరా యూసుఫ్ 12వ సూరాలో పూర్తిగా ఆయన జీవితం వివరించబడింది. అల్లాహ్ ఈ కథను అస్హానుల్ ఖసస్ అంటే అతి ఉత్తమమైన కథ అని పేర్కొన్నారు. చిన్న వయసులో యూసుఫ్ అలైహిస్సలాం గారు ఒక అద్భుతమైన కల చూశారు. 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు తనకు సజ్దా చేస్తున్నట్లు. ఈ కలను గురించి ఆయన తన తండ్రికి చెప్పారు. యాహూబ్ అలైహిస్సలాం గారు ఈ కలను అన్నాతమ్ములకు చెప్పొద్దు అని హెచ్చరించారు. యూసుఫ్ అలైహిస్సలాంపై తండ్రికి ఎక్కువ ప్రేమ ఉండడంతో అన్నలలో అసూయ పెరిగింది. వారి ఇరువురు కలిసి కుట్ర పన్ని యూసుఫ్ను అడవిలోని బావిలో పడవేశారు. అల్లాహ్ ఆయన్ని కాపాడారు. సుబ్హానల్లా. ఒక ప్రయాణపు గుంపు ఆయన్ని బయటకు తీసి ఈజిప్టులో బానిసగా అమ్మివేశారు. యూసుఫ్ అలైహిస్సలాం ఒక మంత్రి ఇంట్లో పెరిగారు. అక్కడ మంత్రి భార్య అయిన జులైఖా ఆయనను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. కానీ యూసుఫ్ అలైహిస్సలాం పాపం నుంచి తప్పించుకున్నారు. యూసుఫ్ అలైహిస్సలాం గారు చాలా అందంగా ఉండేవారు, చాలా సహనంగా ఉండేవారు. అయినా ఆయనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న వారికి కలల అర్థం చెప్పేవారు యూసుఫ్ అలైహిస్సలాం గారు. తర్వాత ఈజిప్టు రాజు చూసిన కలకు కూడా యూసుఫ్ అలైహిస్సలాం వివరించారు. ఈ కల యొక్క అర్థం 7 సంవత్సరాలు సమృద్ధి, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుందని. ఈ జ్ఞానం వల్ల యూసుఫ్ అలైహిస్సలాం ఈజిప్ట్ దేశ ఖజానా మంత్రిగా నియమింపబడ్డారు. సుబ్హానల్లా. కరువు సమయంలో అన్నదమ్ములు ఆహారం కోసం ఈజిప్టుకు వచ్చారు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని గుర్తించారు. తర్వాత తనను తానే వెల్లడించుకున్నారు. అన్నలు క్షమాపణ కోరారు. యూసుఫ్ అలైహిస్సలాం గారు వారిని పెద్ద మనసుతో క్షమించారు. సుబ్హానల్లా. యూసుఫ్ ఎడబాటుతో యాహూబ్ అలైహిస్సలాం గారికి కంటి చూపు పోయి ఉంటుంది. కానీ చివరిన యాహూబ్ అలైహిస్సలాం గారికి కంటి చూపు తిరిగి వస్తుంది. తల్లిదండ్రులు, అన్నలు అందరూ యూసుఫ్ అలైహిస్సలాం ముందు సజ్దా చేస్తారు. చిన్ననాటి ఈ కల నిజమవుతుంది. ఈ కథలో మనకు నీతి: సహనం ఎప్పుడు విజయం సాధిస్తుంది. పాపం నుంచి దూరంగా ఉండాలి. అల్లాహ్ పైన సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. క్షమాశీలత గొప్ప గుణం. పరీక్షలు తాత్కాలికమైనవి. యూసుఫ్ అలైహిస్సలాం ఇలా దువా చేస్తారు: ఓ అల్లాహ్, నన్ను ముస్లింగా మరణింపజేయి, నన్ను సాలిహీన్లలో చేర్చు. సుబ్హానల్లా.